రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ రాజకీయం మరింత హీట్ ఎక్కింది. ఉదయం నుంచి నడుస్తున్న హై డ్రామా సాయంత్రానికి మరింత హీట్ పుట్టించింది. ఇందుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలే కారణం. సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తానన్నారు ఎంపీ కేశినేని నాని. ఎల్లుండి తిరువూరు చంద్రబాబు మీటింగ్కు రావద్దన్నారని, తమ పార్టీ అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్లా పాటిస్తానని చెప్పారు. తాను మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని క్లియర్ కట్ గా చెప్పేశారు. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తానన్నారు. సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. నన్ను రావద్దన్నారు, లేదు ఇంకా అధినేత నేనేమని చెప్పాను మీకు, ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు. అధినేత ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రాముడు చెప్తే హనుమంతుడు అడిగేస్తాడో ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను, పెట్టాను. నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ప్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాడి వాళ్ళ టెలిపతి ఉంటుంది. మాకు వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ భావాలు నాకు తెలుసు, నా భావాలు వాళ్ళకి తెలుసు. క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక టీం ఓడాలి, ఒక టీం గెలవాలి కదా, అంతేనా కదా? ఓకే, ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా. ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. ఇందా మీరు అడిగారు, ఒక సుబ్బారావు, ఒక బేగ్గో, ఒక స్వామిదాసే కాదు, నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది నా ఒక్కటి, అంటే నా ఒక్కటి డెసిషన్ కాదు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు. నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని, ఆలోచనల్ని. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ ద్వారా లైవ్ ద్వారా తెలుసుకుందాం. రవిచంద్, చెప్పండి, అసలు మీటింగ్ కి చంద్రబాబు నాయుడు నానిని ఎందుకు రావద్దన్నారు, గల కారణాలేంటి? అరుణ, చంద్రబాబు ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు, ఎన్నికల బహిరంగ సభలు నిర్వహించడానికి ఈ రోజు నుంచి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కరింగిరిలో జరిగింది. ఎల్లుండు ఏదైతే విజయవాడ పార్లమెంటు పరిధిలోని తిరువూరులో జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, జన సమీకరణ, మొత్తం వ్యవహారాలు మొత్తం కూడా కేశినేని చిన్నికి చంద్రబాబు బాధ్యత అప్పగించారు. ఎందుకంటే ఈ పార్లమెంటు పరిధిలో కేశినేని నాని ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఏ ఇన్ఛార్జితో కూడా ఆయనకి సఖ్యత లేదనే భావనతో చంద్రబాబు కొంత వివాదం అవుతుందని ముందు జాగ్రత్తగా కేశినేని చిన్నికి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇన్ఛార్జీలు అందరితో కూడా సమన్వయం చేసుకుని మీటింగ్ ని సక్సెస్ చేస్తారని చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలోనే కేశినేని నానిని రావద్దు అనలేదని చెప్పి హైకమాండ్ చెబుతుంది. కానీ మీటింగ్ బాధ్యతలు మాత్రం కేశినేని చిన్నికి అప్పగించారు. అది ఏదైతే అందరినీ కలుపుకొని వెళ్లే ఉద్దేశంతోనే, దాన్ని సక్సెస్ చేసే ఉద్దేశంలోనే ఆ నిర్ణయం తీసుకున్నామని పార్టీ హైకమాండ్ చెబుతుంది. ఈ నిర్ణయం పట్ల కేశినేని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరుగుతున్న సన్నాహక సమావేశంలోనే కేశినేని నాని, చిన్ని వర్గాలు కూడా అక్కడ బాహాబాహి దిగి కొట్టుకున్న పరిస్థితి అయితే చూసాం. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ సీనియర్ నేతలందరినీ కూడా కేశినేని నాని వద్దకి నిన్న పంపించి మీటింగ్ విషయం మొత్తం కూడా కేశినేని చిన్ని చూసుకుంటారు, అధినేత ఆదేశం అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేశినేని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ ఉదయం నుంచి కూడా ఆయన ట్వీట్ ద్వారా మొత్తం కూడా ఆయన పార్టీ అధినేత ఆదేశాలను మొత్తం కూడా ఉటంకిస్తూ అధినేత ఆదేశాలను చిరసావహిస్తానని అనే ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మొత్తం కూడా విజయవాడ పార్లమెంట్లో పెద్ద చర్చనీయాంశంగా ఈ అంశం మారింది. కేశినేని నాని కూడా ఉదయం నుంచి ఆఫ్ ది రికార్డులో మాట్లాడారు. కానీ కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా బయటపడి మాట్లాడలేదు. కాకపోతే విజయవాడ పార్లమెంట్లో పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఏదైనా కేశినేని నాని మాటలు చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశాన్ని ఇంతటితో వదిలేటట్టు కనిపించడం లేదు. రోజు కొన్ని అంశాలను తీసుకుని మాట్లాడే విధంగా కనిపిస్తుంది. ఆఫ్ ద రికార్డులో మాట్లాడినప్పుడు కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను తెలియజేస్తానని, అందరికీ విషయాలను కూడా నేను బహిర్గతం చేస్తానని చెప్తున్నారు. ఏదైతే ఈ ఎపిసోడ్ అయితే ఇప్పటితో ఆగేలా మనకు కనిపించట్లేదు. మరోవైపు పార్టీ నేతలు మాత్రం విజయవాడ పార్లమెంట్లో నేతలంతా కూడా ఎల్లుండి చంద్రబాబు మీటింగ్ ఉంది తిరువూరులో, దాన్ని సక్సెస్ చేసేందుకు జన సమీకరణకు బాధ్యత తీసుకున్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా అందరూ కూడా నేతలంతా చేస్తున్నారు. మరోవైపు కేశినేని నాని మాత్రం తన అనుచరులతో కేశినేని భవన్లో ఉదయం నుంచి సమావేశమయ్యారు. వారందరితో కూడా నిరంతరం చర్చిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను కూడా గమనిస్తున్నారు. కొద్దిసేపు ఉదయం నుంచి కూడా కేశినేని భవన్ తన కార్యాలయంలో ఉన్న నాని కొద్దిసేపటి క్రితమే తన నివాసానికి వెళ్లారు. రేపు కూడా కేశినేని భవన్ కు వచ్చి తన అనుచరులందరినీ కూడా ఈ పార్లమెంట్ పరిధిలో వాళ్ళందరితో కూడా నిరంతరం చర్చలు జరుపుతారని ఆ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. రవిచంద్, ఓవైపు రామభక్త హనుమాన్లా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను శిరసా వహిస్తాను అంటున్నారు, మరోవైపు నర్మగబ్నంగా మాట్లాడుతున్నారు. సో ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి?
ఎస్, ఇదైతే కొంత ఏం జరుగుతుందా అనే అనుమానం అయితే పార్టీ నేతలందరిలో కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కేశినేని నాని ఏదున్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, కొంత గట్టిగా ఉంటారు, ఏదన్నా ముక్కుసూటిగా ఏదన్నా తన మనసులో అనుకున్నది చెప్పేస్తారనే పేరుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కొంత అయితే అధినేతపై చాలా ఆగ్రహంగా ఉన్నారని ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడినప్పుడు చూస్తుంది. సరైన సమయం కోసం ఆయన వెయిట్ చేస్తున్నట్టు కూడా మనం గమనించాలి. ఏదైనా రేపటి నుంచి కూడా తన వ్యూహాత్మకంగా తన అనుచరులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి పార్టీతో రాజీ పడే ప్రశ్నే లేదనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. కానీ తీవ్ర నిర్ణయాలు తీసుకునే విధంగా కావచ్చు, ఎవరైనా తన ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసే విధంగా రేపటి నుంచి వ్యవహారాలు ఉంటాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ లో చాలా మంది ఆయన అందరూ కూడా వ్యతిరేకించారు. ఇన్ఛార్జ్ అంతా కూడా వారిపై కూడా విమర్శలు చేసే అవకాశం ఉంది. ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి పార్టీ అధినేతల వరకు కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే సమయానుగుణంగా వ్యూహాత్మకంగా ముందుకు పోవాలని నాని భావిస్తున్నారు. పార్టీ హైకమాండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కేశినేని నానిని ఎవరూ విమర్శించవద్దు, ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మీరెవరూ స్పందించొద్దని అందరినీ కూడా కట్టడి చేసింది. ఉదయం నుంచి కూడా వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. నాని వైఖరిని ప్రజలకే వదిలేయాలి, కార్యకర్తలకే వదిలేయాలి. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయను అన్నప్పుడు పార్టీ అధినేత ఆయన్ని పోటీ చేయించి గెలిపించారు. కానీ గెలిచిన దగ్గర నుంచి కూడా పార్టీ హైకమాండ్ ని లెక్క చేయకుండా నాని మాట్లాడుతూ ఉన్నారు. పలు సందర్భాల్లో కూడా పార్టీని ధిక్కరించారు. పార్టీ మేయర్ గా తన కుమార్తెను కూడా హైకమాండ్ ఎంపిక చేసింది. అయినప్పుడు కూడా పార్టీ హైకమాండ్ ని ఏ రోజు కూడా పూచిక పుల్లతో సమానంగా నాని చూశారని పార్టీ హైకమాండ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ వ్యవహారం చూస్తే కనుక ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే లేదు, ఇంకా ముదిరి పాకాన పడే అవకాశాలే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రవిచంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.